డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 133వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వెంకటస్వామి. వారికి ఒక ఉత్సాహం వస్తుంది, వాళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్, వారికి అందరికీ కూడా ఒక వైబ్రేషన్. వారు రాంబాబు గారు చెప్పినట్టు ఒక వైబ్రేషన్ వచ్చి అరే మనము మంచిగా ఎదగాలి, మనం మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఇదే అంటారు, అజిటేషన్ చేయాలి, మనం అందరం కూడా మంచిగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనకు ప్రజలు గౌరవిస్తారు. ఈ కుల వివక్షలు పోవాలనుకుంటే మనం కేవలం మంచిగా చదువుకొని మంచిగా ఆర్థికంగా ముందుకు వెళ్ళినప్పుడే ఈ కుల వివక్షలు దూరం అవుతాయి. మనమందరం కూడా ఇది గమనించాలి. నేను చాలా చోట్ల కూడా ఇదే చెప్తుంటా, దళితులకు ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వలన అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచించాలి, మన తోటి సోదరు దళితులకు ఎట్లా మనం సాయం చేయవచ్చు, ఎట్లా వాళ్ళకు మెంటోర్ చేయొచ్చు. ఎక్కువ పైసలు ఖర్చు పెట్టేది అవసరం లేదు, కానీ ఒక మంచి కల్చర్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహంగా పరిచేలాగా మనమందరం కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ చెబుతూ ఈ వచ్చే మన అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ ముందు ఇక్కడ మంచి కాంస్య విగ్రహం అందరికి మాట ఇస్తూ, దాంతో పాటు నేను ఇంత ముందు కూడా చెప్పిన ఒక మంచి అంబేద్కర్ భవన్ ఇక్కడ కట్టిస్తానని చెప్పి అందరికి మాట ఇచ్చిన. మన ఎలక్షన్లలో ఆ మాట 100% పూర్తిగా చేసుకుంటా. ల్యాండ్ అయితే ఉంది కదా, ల్యాండ్ ఉంటే కట్టించే బాధ్యత నాది, నేను చెప్పిస్తా. సరేనా? జై భీమ్. ఒక్క అప్పీల్ అయ్యా ఒక్క అప్పీల్ మీ అందరికి, అందరూ సంఘాలకు అందరికీ కూడా అప్పీల్, మీరు సంఘాల విభేదాలు తెచ్చుకోకండి, ఐక్యంగా ఉండండి. ఎప్పుడైతే ఎస్సీలు ఐక్యంగా ఉంటారో మన దమ్ము ధైర్యము అందరికీ కూడా మంచిగా తెలుస్తుంది, మనం కొట్లాడొచ్చు. ఎప్పుడైతే సంఘాలు ఒక సంఘంలో 10 మంది ఉంటారు, ఒక సంఘంలో 20 మంది ఉంటారు, ఒక సంఘంలో 30 మంది, అంటే 10, 20, 30, కానీ అందరు కలిసి ఉంటే ఎంతమంది ఉంటారు? మనకు 100 మంది ఉంటే ఎంత బలం ఉంటుంది? మనం అది ఆలోచించాలి. విభేదాలు పక్కకు పెట్టండి, అందరు కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల కూడా ఇదే చెప్పిన, అంబేద్కర్ సంఘాలకు అందరికీ కూడా అరే మీరు విభేదాలు పక్కకు పెట్టండి, మీకు చూసుకునే బాధ్యత నాది. ఎంత ఏమున్నా కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని ఏ సమస్య ఉన్నా కానీ నేను చూసుకునే బాధ్యత నాదని చెప్పి మళ్ళీ మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ, మీ అందరు కూడా ఎప్పుడు ఏది ఏమైనా కానీ ఏ సమస్య ఉన్నా కానీ మీరు అర్ధరాత్రి అంటే కష్టం కానీ 8 గంటల వరకు చెప్తున్నా, 8 గంటల వరకు ఫోన్ చేయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ పార్లమెంట్ సభ్యునిగా 8 తర్వాత ఎందుకంటే 8 గంటల కన్నా ముందేమో 5 నిమిషాలలో చర్చ అయిపోతుంది. 8 గంటల తర్వాత చర్చ 5 నిమిషాల చర్చ 15 నిమిషాలు అవుతుంది. అర్థమైంది కదా మీ అందరికీ? అయితే మీరు ఎప్పుడు కూడా 8 గంటల ముందు ఫోన్ చేయండి, నేను నా సమయం చూసుకొని నేను రిప్లై చేస్తా, మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికి చెప్తూ, మీ బాధ్యత ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు ఐక్యంగా ఉండండి. మన పిల్లలకు మంచిగా చదువుకోవడానికి మీరు ప్రోత్సహించండి, వాళ్ళకి అందరికీ కూడా మంచిగా చదువులు నేర్పించండి, మంచి ఉద్యోగాలు మంచిగా చేయడానికి కూడా నేను ఏదో ఒకటి ఆలోచించి మీ అందరికీ చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీకు మాట ఇస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. నాకు ఇంకొక ప్రోగ్రాం పెడుతుంది, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చి అన్ని చూస్తా. ఆర్కేపీ వాళ్ళన్ని అంబేద్కర్ స్టాచ్యూస్ ఇంకే ప్రోగ్రాం పెట్టుకోలేదు. కొద్దిగా నాకు మీరు టైం పెట్టినట్టు యాక్షన్ చేయండి, సరిపోతుంది.